హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. నేను ముఖం కొద్దిగా పైకెత్తి ఆకాశంలో మబ్బుల వైపు చూడసాగాను. చెప్పనా? త్వరగా. ఈరోజు నాకెందుకో చాలా బాగుంది. నాకు బుద్ధి పుట్టి తెలిసిన తర్వాత ఇంత ఆనందంగా ఎప్పుడూ అనిపించలేదు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. నా వైపు చూస్తున్న కృష్ణ హఠాత్తుగా ముఖం తిప్పుకున్నాడు. దూరంగా చూడసాగాడు. ఎందుకో కారణం అడగవేం? నాకు తెలియకపోతేగా. ఏం తెలుసు నీకు? బాగా క్రమశిక్షణలో అడుగడుగునా మీ అమ్మ ప్రభావానికి తలవొగ్గుతూ పెరిగిన నీకు ఈరోజు స్వేచ్ఛగా అనిపించటంలో ఆనందం కలిగి ఉండవచ్చు. ఎంత బాగా చెప్పాడు. కానీ అది నిజమా? కాదు. అందుకే అన్నాను, నువ్వు అన్నమాట నిజమే కావచ్చు, కానీ పూర్తి నిజం మాత్రం కాదు. ఈరోజు నేను సంతోషంగా ఉండడానికి కారణం నువ్వు. బయటకు చూస్తున్న కృష్ణ మెల్లగా తల తిప్పి నా వైపు చూశాడు. ఆ సమయంలో అతని కళ్ళల్లో కనిపించిన భావం నేను వర్ణించలేను. ఏ భాషలోనూ మాటలు దొరకవనిపించింది. అతను నా వైపు తిరిగి నిలబడ్డాడు. మోచే ఇంకా అలాగే పెట్టగోడ మీద ఆనించి ఉంది. గాలికి అతని చుట్టూ కొద్దిగా ఎగురుతూ నుదురు మీదకి రావడానికి ప్రయత్నిస్తోంది. అతని చూపులు చిత్రమైన భావంతో నా ముఖం మీద నిలిచిపోయినాయి. ఆ చూపులు కట్టుబడిపోయిన దానిలా, క్షణం సేపు నోటమాట రాని దానిలా, చుట్టూ ఉన్న పరిసరాలతో పాటు సర్వస్వం మర్చిపోయి నేను కూడా అతన్నే చూడసాగాను. చివరికి అనేశాను, నేను నిజం చెప్పనా? ఈ క్షణంలో ఇక్కడ ఇప్పుడు ఆలోచిస్తే నీకంటే ఇష్టమైన వ్యక్తి ఇంకెవరూ లేరనిపిస్తోంది. ఈ క్షణంలో ఇక్కడ ఇప్పుడు అతను ఒక్కొక్క అక్షరాన్ని ఒత్తి పలికాడు. ఇక్కడి నుండి క్రిందకి దిగి వెళితే అన్నాడు. వెళ్ళినా మారదు. కృష్ణముఖం హఠాత్తుగా సీరియస్గా అయింది. నిద్రలో నుంచి అప్పుడే మేలుకున్న దానిలా చుట్టూ చూస్తూ టైం అయిపోతుంది, వెళ్దాం పదా అన్నాడు. అంటూనే దోవ తీశాడు. ఇంకా కొంచెం సేపు అక్కడ నిలబడాలనిపించినా టైం అయిపోతుంది అన్న మాటల వల్ల ఆ ఉద్దేశానికి స్వస్తి చెప్పి నేను బయలుదేరాను. దిగి వచ్చేటప్పుడు కృష్ణ ఎక్కువగా మాట్లాడలేదు. ట్యాక్సీలో కూర్చున్నప్పుడు కూడా అతనేమీ అనలేదు. దుర్గగుడి చూస్తానని అనుకోలేదు, థ్యాంక్స్ అన్నాను. కృష్ణ సమాధానం చెప్పలేదు. బయటకు చూస్తూ కూర్చుండిపోయాడు. ట్యాక్సీ కృష్ణ బ్యారేజ్ మీదకు వచ్చి ఆగింది. దిగి కొద్ది దూరం నడుద్దామా అన్నాను. కృష్ణ డ్రైవర్ని ఆపమని చెప్పాడు. ఇద్దరం దిగాం. మెల్లగా షికారుగా వచ్చినట్టుగా నడవసాగాం. మంగళగిరి వెళ్ళటానికి రోడ్డు ఇదేనా అన్నాను. వేసవికాలం ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. కృష్ణలో నీరు బాగా ఉంది. ఇంకా బ్యారేజ్ చివర కంటా వెళ్ళి వెనక్కి తిరిగాం. అయిందా చూడడం అన్నాడు. అయిందన్నట్టు తలూపాను. అతని ధోరణి చూస్తే తిరిగి వెళ్ళిపోవటానికి ఆతృత పడుతున్నట్టుగా ఉంది. ఇద్దరం ట్యాక్సీకి అభిముఖంగా నడవసాగాం. కృష్ణ సీరియస్గా ఉన్నాడు. అతనిలో ఈ మార్పు హఠాత్తుగా వచ్చింది. అది ఎందుకు వచ్చిందో, దానికి కారణం ఏమిటో తెలియలేదు. ఉదయం నుంచి నవ్వుతూ తుల్లుతూ ఉన్న మనిషి సడన్గా ఎందుకు ఇలా అయ్యాడో నాకు అర్థం కాలేదు. పొద్దుట రైలు పెట్టెలో ఎస్ మేడం అన్నప్పుడు ఆ కళ్ళల్లో దోగాడిన చిలిపిదనం, ఆ కాంతి నేను మర్చిపోగలనా? నేను 1-2 సార్లు పలకరించాను. దీర్ఘాలోచనలో ఉన్నట్టున్న అతను పరిధ్యానంగా అంటీ ముట్టనట్టుగా పొడి పొడిగా సమాధానం చెప్పాడు. ఇద్దరం ట్యాక్సీ దగ్గరగా వచ్చేస్తున్నాం. నాకెలాగో ఉంది. మనసు హఠాత్తుగా మూగపోయిన వీణలా అయింది. నా పక్కగా నడుస్తున్న అతని చిటికిన వేలు పట్టుకుంటూ అన్నాను, ఏమిటి? ఏమైంది? ఎందుకులా ఉన్నావు? నేనా? ఎలా ఉన్నాను? అతను కావాలని ఆశ్చర్యం నటించడం నాకు సులభంగా అర్థమైంది. ఇంత క్రితం కొండ మీద ఉన్నట్టు లేవు. అదా, దిగి వచ్చేశాంగా. అతను నవ్వబోయాడు, కానీ ఆ నవ్వు కూడా సహజంగా మనస్ఫూర్తిగా లేదు. నేను చిన్నపోయిన ముఖంతో అడిగాను, నేను కానీ మాటలు ఏమైనా అన్నానా? నీ మనసు నొప్పించానా? నువ్వా? ఏమంటావు నువ్వు? అసలు ఇప్పుడు మనం అంతగా ఏం మాట్లాడుకున్నామని? నేను అతని చెయ్యి వదిలేశాను. నాకెందుకో చాలా అసంతృప్తిగా, బాధగా అనిపించింది. ట్యాక్సీకి అభిముఖంగా నడుస్తున్న నేను ఆగిపోయి పక్కకు తిరిగి బ్యారేజ్ గోడ దగ్గరికి వచ్చి నిలబడి క్రింద ప్రవహిస్తున్న నీళ్ళలేక చూడసాగాను. నీళ్లు మంచి ఒరవడిలో శబ్దం చేసుకుంటూ ప్రవహిస్తున్నాయి. అరగంట క్రితం ఆకాశంలో పక్షిలా రెక్కలు దాచుకుని ఎగురుతూ హాయిని అనుభవిస్తున్నట్లుగా ఉన్న నా మనసు ఒక్క రెక్కకి దెబ్బ తగిలి విలవిలలాడుతూ నేలకు కూలుతున్నట్టుగా ఉంది. మళ్ళీ ఇక్కడ నిలబడ్డావేం? రా, టైం అయిపోతుంది. కృష్ణ పిలిచాడు. నేను వెనక్కి తిరగలేదు. కృష్ణ నా పక్కగా వచ్చి నిలబడ్డాడు. టైం అయిపోతుంది మనకు అన్నాడు. నేను నెమ్మలి రావటం లేదు.
నా ప్రయాణం విరమించుకున్నాను. రాత్రికి తిరిగి వెళ్ళిపోతాను. ఏమిటి? ఈసారి నిజంగానే ఆశ్చర్యం ప్రతిధ్వనించింది. నిజంగానే అంటున్నాను. నువ్వు అలా ఎందుకున్నావో చెప్తే తప్ప నేను నిమ్మలూరు రాను. నిజం. నా పక్కగా నిలబడిన కృష్ణ వెంటనే సమాధానం చెప్పలేదు. తను కూడా నాలాగే నేలలేక తదేకంగా చూడసాగాడు. అతని నేను మళ్ళీ ఏమీ అడగలేదు. ఎందుకో కానీ అతని మనసు గాయపడింది. ఆ ఎందుకు అనేది నా ఊహకు అందటం లేదు. కొద్దిసేపైన తర్వాత అతను అన్నాడు, ఒక మాట చెప్పనా మీనా? అతని స్వరం ఎలాగో ఉంది. చెప్పు. ఆ రోజు హైదరాబాదులో నువ్వు నేను డబ్బు తీసుకోనందుకు నా మీద అలిగి వెళ్ళిపోయావు, గుర్తుందా? ఆ తర్వాత నాకు ఎలాగో అనిపించింది. నీకు కోపం తెప్పించానేమోనని బాధ కలిగింది. ఇంటికి వచ్చిన తర్వాత కూడా నాకు శాంతంగా అనిపించలేదు. నువ్వు చేస్తానన్న సహాయం నేను ఎందుకు తీసుకోలేకపోయానో నీకు ఉత్తరం రాయాలని 1-2 సార్లు ప్రయత్నించాను. మరి వ్రాయలేదే? ఎలా రాయాలో తెలియలేదు. అసలు అలా వ్రాసినందువల్ల కలిగే ప్రయోజనం ఏమిటో కూడా నాకు కనిపించలేదు. పైనుంచి నా ఉత్తరం చూడగానే నువ్వు నేను ఆ డబ్బు తీసుకున్నందుకు బాధపడుతున్నావనని అనుకుంటావేమోనని భయం కూడా వేసింది. మీనా, సిగ్గువిడి నిజం చెప్పనా? నువ్వు వస్తున్నావని మామయ్య ఇచ్చిన టెలిగ్రామ్ అందుకున్న క్షణంలో నేను పొందిన ఆనందం అనూహ్యం. ఒక మనిషి రాకలో ఒక మనిషిని చూడబోతున్నానని అనుకోవటంలో మనిషి ఎంత ఆనందం, ఉద్వేగం పొందగలడని నాకు ఇంతవరకు తెలియదు. నువ్వు అసలు మెడ్రాస్ నుంచి ఎందుకు వస్తున్నావో కూడా నాకు అర్థం కాలేదు. టెలిగ్రామ్ జేబులో పెట్టుకుని బందరు వెళ్ళాలని ప్రయాణమైన వాడిని ఇటు బెజవాడ వచ్చేశాను. నాకు ఈ ఆనందం ఎందుకని రాత్రి నుంచి నన్ను నేను ప్రశ్నించుకుంటూనే ఉన్నాను. నేను శ్రద్ధగా, ఆసక్తిగా, ముగ్ధురాలనైనట్లుగా పూర్తిగా అతని వైపు ముఖం తిప్పి వినసాగాను. కృష్ణ నా వైపు తిరగలేదు. అతని దృష్టి నిశ్చలంగా నీళ్ల వైపే ఉంది. సమాధానం దొరికిందా మరి? కుతూహలంగా అడిగాను. కానీ ఇంకోటి మాత్రం మాటిమాటికి అనిపిస్తుంది. నాకు ఇంకో రకంగానైనా ఆ 25,000 దొరికితే అందరినీ పెళ్లి చేసుకోకుండా ఉండాలని ఉంది. సుందరనే కాదు, నాకు అసలు పెళ్లి చేసుకోవాలని కోరికే నశించింది. నాలాంటి వాడు అజన్మ బ్రహ్మచారిగా ఉండటంలో పెద్ద కష్టం ఏమీ లేదనుకుంటాను. చిత్రంగా ఉందే, పెళ్లి మీద విముఖత ఎందుకు? నా దృష్టిలో పెళ్ళి అనేది స్త్రీ పురుషులు ఇద్దరూ ప్రాణ సమానంగా నిర్వర్తించవలసిన బాధ్యత. నువ్వు అన్నట్టు సుందరికి ఏనాటికైనా నా మనసులో అసలు భావం తెలిస్తే బాధే. అదే కాదు, పెళ్ళయిన తర్వాత ఆ అమ్మాయితో జీవితం కలిసి గడపటం కేవలం నటన అవుతుందేమో అనిపిస్తుంది. పోనీ ఆ డబ్బు నేను ఇచ్చేస్తాను, ఆ పొలం కొనేసుకోకూడదు. మన ఇద్దరి మధ్య ఉన్న స్నేహానికి ఆ మాలిన్యం తగలటం నాకిష్టం లేదు. మాలిన్యమా? ఇందులో మాలిన్యం ఏముంది? ఆత్మీయులైన వాళ్ళు ఒకరికొకరు సాయం చేసుకోరా? అందరి సంగతి వేరు, మనం వేరు. అంటే ఇక వెళదామా? చాలా టైం అయింది. వెళదాం పదా అన్నాను. ట్యాక్సీ వైపు నడుస్తుండగా అడిగాడు. ఎక్కడికి? రైల్వే స్టేషన్కా, బస్టాండ్కా? బస్టాండ్కే గంభీరంగా అన్నాను. ఇద్దరం వచ్చి ట్యాక్సీలో కూర్చున్నాం. కృష్ణ నా ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పలేదు, నిజమే. అయినా నాకేదో సమాధానం దొరికినట్టే ఉంది. అంతేకాదు, ఆ సమాధానం సంతృప్తిగా కూడా ఉన్నట్టు అనిపించసాగింది. కృష్ణ త్వరగా పోనీ అనటంతో ట్యాక్సీ వేగం అందుకుంది. నేను చేయిజాచి కృష్ణ చేతిని నా చేతిలోకి తీసుకున్నాను. అతను సున్నితంగా వదిలించుకోబోయాడు, కానీ నేను వదలలేదు. ఉదయం నేను అన్న మాటలు వెనక్కి తీసుకుంటున్నాను అన్నాను. ఏమిటవి? నువ్వు స్టేషన్కి రావటం వల్ల నా సుందర స్వప్నం ఏదో నాశనం అయిందని విసుక్కున్నానే. అది లేదు, నాశనం కాలేదు. నువ్వు ఇలా రావటం వల్ల ఒక అపురూపమైన అనుభూతిని పొందాను. ఈ రోజుని నా జన్మలో మర్చిపోలేను. కృష్ణ నా అరిచేతిలో మెల్లగా గిల్లాడు. నేను నవ్వుతూ అన్నాను, చూసావా, 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారు అంటారు. నా గిల్లటం జబ్బు నీకు వచ్చేసింది. కృష్ణ పక్కుమని నవ్వాడు. రివ్వును దూసుకుపోతున్న కారులోకి తొంగి చూడాలని ప్రయత్నిస్తున్న వీధి దీపాల కాంతిలో అందమైన అతని పలువరుస తలుక్కుమంది. ట్యాక్సీ ఇంటి ముందుకొచ్చి ఆగింది. బస్టాండ్కి వెళ్ళటానికి అదే ట్యాక్సీ అట్టిపెట్టాడు కృష్ణ. ఎలాగో ఇంత ఆలస్యం అవనే అయింది. 2 మెతుకులు తినిపోరాదురా అంది పిన్నిగారు. వద్దు పిన్ని, టైం లేదు, బస్ దొరకదు అన్నాడు కృష్ణ. అదరా బదరాగా వచ్చి మళ్ళీ ట్యాక్సీలో కూర్చున్నాం. ఈరోజు ట్యాక్సీకి చాలా అయినట్లుంది కదూ అన్నాను. ఇప్పుడు ఎందుకు ఆలోచన? నా మూలంగా నీకెంత ఖర్చు? నా ఆనందం కోసం నీకు శిక్ష అయ్యింది అబ్బాయి గారికి అన్నాను. ఆ మాట అనుకు. నీకోసం నేనేం ఖర్చు పెట్టలేదు. పూర్తిగా నా ఆనందం కోసమే నేను పెట్టుకున్నాను.
నేను సంపాదించడం మొదలుపెట్టి ఇన్ని సంవత్సరాలైంది. నా కోసం నేను ఖర్చు పెట్టుకున్నది ఈ ఒక్కరోజే. ట్యాక్సీ బస్టాండ్ దగ్గరకు వచ్చి ఆగింది. కృష్ణ అన్నంత పని అయింది. ఆఖరి బస్ కదలటానికి సిద్ధంగా ఉంది. గబగబా పరుగులాంటి నడకతో వచ్చి ఎక్కాం. మేము ఎక్కామో లేదో బస్సు కదిలింది. అమ్మయ్య, ఒక్క నిమిషం ఆలస్యమైనట్టయితే తప్పిపోయేదే అనుకున్నాను. రోడ్డు దగ్గర మేము దిగేసరికి వీరాయి బండిలో మా కోసం ఎదురు చూస్తున్నాడు.